ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. బాగా ఎన్ఫోర్స్మెంట్ కూడా జరిగింది. 30th 31st ఫస్ట్ హోటల్స్, క్లబ్లు, పబ్లు అక్కడ నిర్వాహకులు మాత్రమే మధ్యరాత్రి 1 గంట వరకు కార్యకలాపాలు పెట్టుకోవచ్చు, తర్వాత ముగించుకోవాలి. ఏపీ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం పనిచేయాలి. ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే యాక్షన్ ఉంటుంది. ప్రతి జంక్షన్ వద్ద పోలీస్ టీం ఉంటుంది. ప్రజలు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తే పోలీస్ దగ్గరికి రావాలి. ఈవెంట్ మేనేజర్స్ మీ ప్రాంగణంలో పార్కింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. మీ దగ్గరికి వస్తున్న పబ్లిక్ రోడ్డు మీద వెహికల్ పెట్టి ట్రాఫిక్ కంజెషన్ సృష్టించకూడదు. మీరు మీ ఈవెంట్కి పిల్లల్ని రప్పిస్తే ఖచ్చితంగా RFID ట్యాగ్ ఏర్పాటు చేయాలి, లేకపోతే చిల్డ్రన్ మిస్ అయిపోతుంది. దీనికి మేము ఒక యాప్ పెట్టాము. చెప్తారా? ఒక యాప్ మేము పెట్టబోతున్నాం. ఆ ఆర్గనైజర్స్కి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు 100% పిల్లలకు RFID ట్యాగ్ ఇవ్వాలి. ప్రతి ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది వాళ్ళు ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి. సఫిషియెంట్ నంబర్ ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ ద్వారాలు పెట్టాలి. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, గాంజాయి సేవించడం, డ్రగ్స్ సేవించడం, ప్యాకట ఉండకూడదు. నృత్యాలు, పాటలు, అందులో అశ్లీలత ఉండకూడదు. మా పోలీస్ వాళ్ళు సివిల్ డ్రెస్లో అంతా గమనిస్తూ ఉంటారు. 360 డిగ్రీ CCTV పెట్టాలి. ఆ CCTV ఫుటేజ్ ప్రిజర్వ్ చేసి పోలీస్ వాళ్ళకు అప్పచెప్పాలి. మన ఇక్కడ ఎక్కువ మంది లేడీస్ ట్రావెల్ చేస్తారు, ప్రయాణం చేస్తారు. అక్కడ టీమ్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది, మహిళలు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తే టీమ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఈ 30th 31st అండ్ ఫస్ట్ ముఖ్యంగా ట్రాఫిక్ వయలేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. నంబర్ 1 డ్రంక్ అండ్ డ్రైవింగ్. అది కాకుండా హెల్మెట్ లేని ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ ద్వారా డ్రైవింగ్, నంబర్ లేని వెహికల్ మీద డ్రైవింగ్, బైక్ రేసింగ్, కార్ రేసింగ్, మోడిఫైడ్ సైలెన్సర్తో పెద్ద శబ్దం చేస్తూ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, ఇవన్నీ చేస్తే మాత్రం కఠిన చర్య ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఇంకొక కొత్త న్యూస్ మీకు ఇవ్వబోతున్నాం. 1st సెప్టెంబర్ నుండి మేము స్టార్ట్ చేసాము. ఏదైనా వయలేషన్ చేస్తే 3 months సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి సస్పెండ్ అయిన తర్వాత ఆ వెహికల్ అక్కడ మా వాళ్ళు పోయి లాక్ చేస్తారు. నెక్స్ట్ 3 months వరకు ఆ వెహికల్ నడపడానికి రాదు. కాబట్టి వైజాగ్ ప్రజలు గమనించండి, గుర్తించండి, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్ ఉల్లంఘిస్తే మాత్రం మీ వెహికల్ కూడా మేము లాక్ చేసేస్తాం. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసి నెక్స్ట్ 3 months వరకు నడపడానికి రాదు. సెకండ్ వయలేషన్ చేస్తే ఇంకా 3 months, థర్డ్ వయలేషన్ చేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, కేసు రిజిస్టర్ చేయడం అండ్ బండిని పర్మనెంట్గా సీజ్ చేయడం, లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన కొత్త సంవత్సరంలో AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాకుండా ఇది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ వయలేషన్ తగ్గుతుందని ఆశిస్తున్నాం. సో అది కాకుండా మన కొన్ని ప్రతి ఈవెంట్లో ఎక్కడెక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అక్కడ మందు త్రాగి ఎవరు స్విమ్మింగ్ పూల్లో దిగకూడదు. అది మనం ఎన్ష్యూర్ చేయాలి. ఎవరైనా సెలబ్రిటీ వస్తే ముందుగానే చెప్పాలి. అయితే మేము ముందుగానే బందోబస్తు చేసుకుంటాం. తర్వాత కెపాసిటీకి మించి ఎక్కువ కూపన్స్, టికెట్స్, పాసెస్ ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా మందు త్రాగి బయటికి వస్తే బండి నడపకూడదు. కాబట్టి క్యాబ్ కానీ
బుక్ చేయడం, లేకపోతే ఫ్రెండ్ ఎవరు మందు త్రాగలేదు అటువంటి వ్యక్తి ద్వారా బండి నడపడం, అది మనం ఎన్ష్యూర్ చేయాలి. లేకపోతే ఈ నెక్స్ట్ 2-3 డేస్లో చాలామంది డ్రైవింగ్ కేసెస్లో బుక్ అయిపోతారు. అందరికీ జైలు శిక్ష, తర్వాత హెవీ అమౌంట్ ఆఫ్ ఫైన్ వేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల మేము రోడ్ క్లోజ్ చేయబోతున్నాం, మూసేస్తున్నాం, అది కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. రేపు 8 గంటల నుండి ఎల్లుండి పొద్దున్న 5 గంటల వరకు వేమన మందిరం నుండి డిఎల్ఓ జంక్షన్ వరకు గల ఫ్లైఓవర్ బ్రిడ్జ్, తర్వాత పార్క్ హోటల్ నుండి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు, తర్వాత బిఆర్టీఎస్ రోడ్ ఇక్కడ హనుమంత్ వాకా నుండి అడవివరం జంక్షన్ వరకు, గోశాల జంక్షన్ నుండి వేపగుంట జంక్షన్ వరకు, పెందుర్తి జంక్షన్ నుండి ఎనర్జీ జంక్షన్ మీదుగా కన్వెంట్ జంక్షన్ వరకు, తర్వాత మద్దిలపాలెం జంక్షన్ నుండి రామా టాకీస్ వరకు ఉన్న బిఆర్టీఎస్ రోడ్, ఇవన్నీ మేము క్లోజ్ చేస్తాము. సంపత్ వినాయక్ టెంపుల్ 1 జనవరి పొద్దున అక్కడ వెహికల్ పార్కింగ్ అలౌ చేయడం లేదు. కాబట్టి అందరూ పోలీస్ చూపెట్టిన పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి అక్కడికి నడిచి రావాలి. రేపు చాలామంది ఆర్కే బీచ్కి వస్తారండి. సో వాళ్ళు ఎక్కడ బండి పార్కింగ్ చేయాలి అది కూడా చెప్పడం జరిగింది. సిఆర్ రెడ్డి జంక్షన్, ఆల్ ఇండియా రేడియో జంక్షన్ వైపు నుండి వస్తున్న వెహికల్స్ జాయింట్ కలెక్టర్ బంగ్లా పక్కన ఉన్న పార్కింగ్ స్థలము మరియు ఏపీఐఐసి గ్రౌండ్లో పార్కింగ్ చేయాలి. కలెక్టర్ ఆఫీస్, కోస్టల్ బ్యాటరీ, నవరోజీ రోడ్, పందిమెట్ట వైపు నుండి వస్తున్న వెహికల్స్ గోకుల్ పార్క్లో పార్కింగ్ చేయాలి. సిరిపురం పార్క్ హోటల్ వైపు నుండి వస్తున్న వెహికల్స్ ఎగ్జిబిషన్, ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పార్కింగ్ చేయాలి మరియు పోలీస్ ఆఫీసర్స్ బేస్ వెనకాల పార్కింగ్ చేయాలి. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. అది కాకుండా ఎటువంటి టపాసాలు బీచ్లో కాల్చకూడదు, రాత్రిపూట సముద్రానికి వెళ్ళి స్నానం చేయకూడదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే, పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది జరిగితే, మీకు ఏదైనా కనిపిస్తే, ఏదైనా హెల్ప్ కావాలంటే నా సెల్ ఫోన్ నంబర్ ఓపెన్ ఉంటుంది. 100-112 కాకుండా నా సెల్ ఫోన్ నంబర్కి కాల్ చేయండి, SMS పెట్టండి, వాట్సాప్ పెట్టండి. మేము పగలు రాత్రి మీకు హెల్ప్ చేస్తామని మరొకసారి సభముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకొకటి, దొంగలు ఉన్నాడు జాగ్రత్త. ప్రతి ఆర్గనైజర్కి చెప్తున్నాం, అది పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అనౌన్స్ చేయమని. ఇక్కడ కూడా ప్రతి చోట పోలీసు వాళ్ళు అనౌన్స్ చేస్తారు. కానీ ఇటువంటి సందర్భంలో చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, మొబైల్ థెఫ్ట్స్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరూ పండగ చేసుకోండి. ఇది న్యూ ఇయర్స్ వేడుకలు బాగా సెలబ్రేట్ చేయండి. కానీ మనుషులకు ఇబ్బంది పెట్టకండి. సిమిలర్లీ జూ దగ్గర పతాకాలు కాల్చుకొని పశువులకు కూడా ఇబ్బంది పెట్టకండి. అండ్ చాలా ముఖ్యం, నాయిస్ పొల్యూషన్ జరగకూడదు. బిలో 45 డెసిబెల్ సౌండ్ ఖచ్చితంగా ఆ లిమిట్ మనం పాటించాలి. మిగిలిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ప్రెస్ ద్వారా ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఏదైనా డౌట్ ఉంటే కన్సర్న్ SHO, ACP, DCP లేకపోతే మీ CP గారితో మాట్లాడితే అడిగితే మేము మీకు తెలియజేస్తాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.